How to do real estate marketing, how to get quality of customers to the real estate, ఫాస్ట్ గా రిజల్ట్స్ అనేది మనం ఈ రియల్ ఎస్టేట్ లో తెచ్చుకోవాలి అనుకుంటే సో ఏ మార్కెటింగ్ బెటర్. Hi, hello, welcome to the Digital Chandu Solutions, one stop solution for digital marketing training and digital marketing services. So ee roju mana topic chusukunnataithe how to do real estate marketing, okay, how to get quality of customers to the real estate. alane entante fast ga results anedi manam ee real estate lo techukovali anukunte so ఏ మార్కెటింగ్ బెటర్ అనే వాటిపైన ఈ వీడియోలో అయితే మనం అయితే ఫోకస్ అయితే చేయబోతున్నాం. సో చాలా పీపుల్ దీన్ని అయితే రిక్వెస్ట్ అయితే చేశారు కాబట్టి మీకోసం అయితే ఈ వీడియోని అయితే తీసుకొని వస్తున్నా. మీకు కూడా నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలో కామెంట్స్ రూపంలో అయితే తెలియచేయండి. మీకోసం కూడా నెక్స్ట్ వీడియోస్ అయితే చేసి మీ నాలెడ్జ్ ఏంటంటే గెయిన్ అయితే చేస్తాం. సో అలానే మస్ట్ అండ్ షుడ్ గా వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేసి ఓకే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో మేము పెట్టే ఎఫర్ట్స్ ని అప్రిషియేట్ చేసినట్టయితే అనిపిస్తుంది. లెట్స్ మూవ్ ఇన్. సో హౌ టు డూ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ లోకి ప్రతి ఒక్కరూ కూడా ఎంటర్ అయితే అయిపోతున్నారు. సో ఈవెన్ ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ఏ జాబ్ చేస్తూ ఉన్నా కూడా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద పీపుల్ చూస్ చేసుకునే ఒక జాబ్ ఏది అంటే ఒక పర్టికులర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం చూస్ చేసుకునేది ఏదైనా ఉంది అంటే అది రియల్ ఎస్టేట్. ఎందుకు అంటే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా, ఒక్క సేల్ అయినా కూడా లక్షల్లో డబ్బులు వస్తాయి కదా. సో అందుకోసం ఏంటంటే పీపుల్ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే జాబ్ చేస్తూ ఉంటారు, రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా అయితే జాయిన్ అయి ఉంటారు ఏదో బిగ్ బిగ్ కంపెనీస్ అన్ని అండర్ లో. సో ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత మీరు డైరెక్ట్ గా డబ్బులు వచ్చేస్తాయా? ఎప్పుడైతే మీరు ఒక సేల్ అనేది చేస్తారో ఆ కంపెనీకి, ఆ సేల్ నుంచి కస్టమర్ దగ్గర నుంచి కంపెనీకి డబ్బులు వస్తే ఆ కంపెనీకి వచ్చిన డబ్బులు దాంట్లో ఏంటంటే మీకు కొద్ది పర్సంటేజ్ ఇస్తారు. 1%, 2%, 5% బేస్డ్ అప్ అని ఏంటంటే కంపెనీ టు కంపెనీ ఏంటంటే ఈ పర్సంటేజెస్ అయితే చేంజ్ అయితే ఉంటాయి. అది మనందరికీ కూడా తెలిసిందే. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ పర్టికులర్ దాంట్లోకి ఎంటర్ అయిన తర్వాత కస్టమర్స్ తెప్పించి రాలేకపోతే మనం ఏంటంటే సక్సెస్ అవ్వలేం. మనం వర్క్ చేసినంత టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. ఇప్పుడు మనం మార్కెటింగ్ అనేది చేసుకోవాలి. మనం క్లయింట్స్ ని తెప్పించుకోవాలి అంటే, కస్టమర్స్ ని తెప్పించుకోవాలి అంటే, సో ఇప్పుడు కస్టమర్స్ ని తెప్పించుకోవాలి అంటే కస్టమర్స్ ముందు ఎలా తెప్పించుకునే వాళ్ళం? వర్డ్ ఫ్రమ్ మౌత్. ఓకే, ఎప్పుడో స్టేటస్లు పెట్టుకొని అలానే ఏంటంటే పక్కింటి వాళ్ళకి ఏంటంటే పాంప్లెట్లు అనేది షేర్ చేసుకొని ఎలా తెప్పించుకునే వాళ్ళం. ముందు ఏంటంటే మార్కెటింగ్ అనేది, మార్కెటింగ్ రిలేటెడ్ అన్ని కూడా ఏంటంటే టీవీ ఛానల్స్ లో కావచ్చు ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉండేది, న్యూస్ పేపర్ లో యాడ్ ఇచ్చుకొని ఇలా చేసేవాళ్ళం. సో ఇప్పుడు పీపుల్ వాళ్ళ బిహేవియర్ అనేది చేంజ్ అయిపోయింది. అది మీరు ఎగ్జాక్ట్ గా అర్థమైతే చేసుకోవాలి మీరు ఈ ఫీల్డ్ లో ఉంటే. ఓకే, మీరు ఎక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు? ఫ్రీ టైం ఉంది అనుకుంటే ఎక్కడ ఈ వీడియోని ఎక్కడ చూస్తున్నారు ఫస్ట్ చెప్పండి, కింద తెలియజేయండి. యూట్యూబ్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ చూస్తూ ఉండొచ్చు. అవునా? మీరు ఇలా వీడియోలు చూస్తున్నారంటే సేమ్ మీ కస్టమర్ కూడా ఏంటంటే ఎలానే కదా వీడియోలు చూస్తున్నాడు. ఆ వీడియోలు చూసే దగ్గరే కదా టైం స్పెండ్ చేస్తున్నాడు. మీరు మార్కెటింగ్ చేయాల్సింది ఏంటంటే ఇదే యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో అయితే మార్కెటింగ్ అయితే చేయాలి. దీనికన్నా మించి ఏంటంటే గూగుల్లో మార్కెటింగ్ చేయాలి. ఎందుకు అంటే ఒక పర్సన్ కి ఒక ప్రోడక్ట్ కావాలి అన్నా, సర్వీస్ కావాలి అన్నా పర్సన్ ఏంటంటే ఫస్ట్ ప్రిఫర్ చేసేదే ఎక్కడ అంటే గూగుల్ ని. ఓకే, సో ఇప్పుడు మీరు ఒక ఓపెన్ ప్లాట్స్ ఇస్తున్నారు, కస్టమర్ కి ఒక ఓపెన్ ప్లాట్ కావాలి అన్నప్పుడు పర్సన్ వచ్చి సింప్లీ గూగుల్లోకి వెళ్ళేసి ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్, ఓపెన్ ప్లాట్స్ ఇన్ షాద్ నగర్, ఓపెన్ ప్లాట్స్ ఇన్ శ్రీశైలం హైవే ఎలా టైప్ చేస్తాడు. ఎప్పుడైతే ఆ పర్సన్ అలా టైప్ చేస్తాడో, టైప్ చేసినప్పుడు ఏంటంటే ఎవరి కోసం చూస్తున్నాడు? మీలాంటి పీపుల్ కోసం చూస్తున్నారు. ఎవరైతే అలాంటి వాటిని సెల్ చేస్తున్నారో, ప్రాపర్టీస్ ని అమ్ముతున్నారో అలాంటి వాళ్ళ కోసం చూస్తున్నారు. మరి మీ బిజినెస్ కి కస్టమర్స్ కావాలి అంటే ఆ ప్లేస్ లో మీరు ఉన్నారా? మీరు కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి అయితే కాల్ చేసి ఫ్రీడమ్ అయితే పొందండి. లేరు కదా, అందుకోసమే మీరు బిజినెస్ కి కస్టమర్స్ ని తీసుకురాలేకపోతున్నారు కదా. ఎలాంటి మార్కెటింగ్ చేయాలి? మీరు గూగుల్ మార్కెటింగ్ చేయాలి. అలాంటప్పుడు మీరు నేర్చుకోవాల్సింది ఏంటి? గూగుల్ యాడ్స్. ఈ గూగుల్ యాడ్స్ కి సంబంధించింది ఏంటంటే ఏవైతే ఇంపార్టెంట్ అయిన నెక్స్ట్ వీడియోస్ ఉన్నాయో డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే వాటిని చూడండి, వినండి. ఏ పర్టికులర్ ప్రాసెస్ చేస్తే మీ కస్టమర్స్ ని 100% తెచ్చుకోగలుగుతారో దానికి కావాల్సిన నాలెడ్జ్ వీడియోస్ నేను ఆల్రెడీ అయితే మీకోసం చేశా, ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇలాంటి మార్కెటింగ్ మీరు చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, గూగుల్ ఈ నాలుగిట్లోకి ఏ మార్కెటింగ్ మళ్ళీ చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే 4 ఉన్నాయి, ఏ మార్కెటింగ్ చేయాలి అన్నా డబ్బులు పెట్టాలి. ఏ దాంట్లో అంటే ఆ దాంట్లో డబ్బులు పెట్టేసి మళ్ళీ నష్టపోవడం అవసరమా? మనం ఏంటంటే రైట్ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకొని రైట్ దాంట్లో ఫస్ట్ పెట్టుకుని వెళ్తే
వెళ్తే బెటరే కదా. సో ఇక్కడైతే మనం అయితే చూడొచ్చు ఫాస్ట్ గా ఏంటంటే రిజల్ట్స్ అనేది తీసుకురావడానికి, అలానే మన డబ్బులు అనేది ఫస్టే లూజ్ అయిపోకుండా సో ఏ దాంట్లోకి వెళ్తే బెటర్. సో ఇక్కడ మనము చూసుకుంటే ఫేస్బుక్ యాడ్స్ కావచ్చు, ఇన్స్టా యాడ్స్ కావచ్చు, యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, అలానే ఏంటంటే గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు. సో ఈ 4 ప్లాట్ఫామ్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనకేంటంటే ఈ రెండు కూడా ఏంటంటే చాలా అంటే చాలా తక్కువ కాస్ట్కి వస్తాయి. చీప్ కాస్ట్లో మనం అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు. ఒక రోజుకి ఏంటంటే మీరు ఒక 300 నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు రియల్ ఎస్టేట్ అడ్వర్టైజ్మెంట్ చూసుకుంటే. అలానే ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ రెండు కూడా కావచ్చు, అలానే యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, అలానే గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్. ఈ రెండింటి కూడా కొద్దిగా ఏంటంటే కొద్దిగా కాస్ట్ గైస్. ఓకే, సో కాస్ట్ అంటే మరీ ఎక్కువ ఏం పెట్టాల్సిన అవసరంలా పర్ డేకి వచ్చేసి ఒక 500 రూపీస్ తో స్టార్ట్ అయితే చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఈ రెండిట్లో వెళ్ళాలి అన్నా మీకు వెబ్సైట్ అనేది కావాలి. సో ఈ వెబ్సైట్ అనేది ఉంటేనే మీరు గూగుల్ యాడ్స్ అయినా కానీ, యూట్యూబ్ యాడ్స్ అయినా కానీ పర్ఫెక్ట్ గా రన్ అయితే చేయగలుగుతారు. కాబట్టి చాలా పీపుల్ దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వెబ్సైట్ పైన మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలి, వెబ్సైట్ క్రియేట్ చేయించుకోవాలి, తర్వాత ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ లోకి వెళ్ళాలి. కాబట్టి సో అందుకోసం దీన్ని నెగ్లెక్ట్ చేస్తాం. కాకపోతే మీకు ఫాస్ట్ గా ఎఫెక్టివ్ క్వాలిటీ రిజల్ట్స్ అనేది ఎక్కడ వస్తాయంటే గూగుల్ యాడ్స్ లోనే వస్తాయి. ఎందుకు అంటే గూగుల్లో మన కోసం కస్టమర్ సెర్చ్ చేస్తూ ఉంటాడు కాబట్టి మనం ఏంటంటే వాళ్ళని రీచ్ అవ్వడంతో ఆ పర్సన్ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తాడు. అలా కాకుండా ఈ పర్టికులర్ వాటిల్లో ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్ దొరుకుతారు. రియల్ ఎస్టేట్ అంటే ఇంట్రెస్ట్ ఇప్పుడు వాళ్ళు చూడట్లా. అలాంటి పీపుల్ ని మీరు రీచ్ చేసి వాళ్ళు కొనాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే ఎలా కొంటారు చెప్పండి? ఆ పర్సన్ కి యాడ్ కనిపిస్తుంది ఒక ఓపెన్ ప్లాట్ అనేసి, తను క్లిక్ చేస్తే లీడ్ ఇస్తాడు. సో కాల్ చేసినప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు అంటాడు. కాబట్టి ఇందులో చీప్ కాస్ట్ అయినా కూడా క్వాలిటీ రిజల్ట్స్ ఉండవు. ఇక్కడ కాస్ట్ ఎక్కువైనా కూడా ఏంటంటే క్వాలిటీ రిజల్ట్స్ అనేది అయితే ఉంటాయి. కాబట్టి మీరు డిసైడ్ అవ్వండి ఏ పర్టికులర్ దాంట్లో వెళ్ళాలి అనేసి. సో ఇప్పుడు వెబ్సైట్ రిలేటెడ్ దాంతో ఓకే వెళ్తే మీకు క్వాలిటీ రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి సో ఈ వెబ్సైట్ రిలేటెడ్ ఏదైనా కానీ సో లేదు అనుకుంటే కంప్లీట్ ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్, గూగుల్ అడ్వర్టైజ్మెంట్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ గురించి మీరు తెలుసుకోవాలి అంటే పైన కనిపిస్తున్న నెంబర్ కి అయితే కాల్ చేయండి. సో మరింత ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తుంది. వెబ్సైట్ కూడా మనం అయితే క్రియేట్ అయితే చేసిస్తాం రియల్ ఎస్టేట్ ఆఫ్ పీపుల్ కి. అలానే ఏంటంటే మనము సో వీటన్నిటిపైన అడ్వాన్స్ లెవెల్లో కూడా ట్రైనింగ్ అయితే ఇస్తున్నాం. రియల్ ఎస్టేట్ రిలేటెడ్ దానికి కస్టమర్స్ ఎలా తెచ్చుకోవాలి, డిఫరెంట్ వేస్ నుంచి ఇంటర్నెట్ ఉపయోగించుకొని, డిజిటల్ మార్కెటింగ్ ఉపయోగించుకొని అనేసి సో వాటిని ఏంటంటే మీరు నేర్చుకోవాలి అన్నా కూడా 60 డేస్ ఓకే నేనే ఏంటంటే లైవ్ లోకి వచ్చేసి మీకు టీచ్ అయితే చేస్తున్నా. ఆ డెమోను కూడా అయితే అటెండ్ అవ్వచ్చు. పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి డెమోను బుక్ చేసుకోండి. ఓకే అనుకుంటే నెక్స్ట్ మీరు రిజిస్ట్రేషన్ అయితే అవ్వచ్చు. సో ఇప్పుడు మీకు ఏంటంటే సమ్వాట్ క్లారిటీ వచ్చింది అని అయితే అనుకుంటున్నా. డబ్బులను అయితే లూజ్ అవ్వకండి. సో క్వాలిటీ ఆఫ్ ది నాలెడ్జ్ అయితే ఫస్ట్ గెయిన్ చేస్తే క్వాలిటీ ఆఫ్ రిజల్ట్స్ అయితే వస్తాయి. సో ఏదో కంపెనీస్ లో జాయిన్ అయితే మీరు బిజినెస్ అనేది గ్రో అయితే చేసేసుకోలేరు. ఓకే, హోప్ యూ పీపుల్ గాట్ ఇట్. సో అలానే ఏంటంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్ని క్వాలిటీ ఆఫ్ ది థింగ్స్ ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. మేము పెట్టే ఎఫర్ట్స్ అనేది మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి కామెంట్ సెక్షన్ లో నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి ఫ్రీడమ్ అని అయితే పొందండి.